ఉపయోగించి 4 వీడియోస్ ఒకటే వీడియోలో ప్లే చేయడం వల్ల అండ్ దానికి షార్ట్గా అప్లోడ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఎడిట్ అండ్ 4 వీడియోస్ ఒకటేసారి ప్లే చేసి మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల చూపిస్తాం, మీకు చూడండి. ఇన్షాట్ని ఉపయోగించి మనం వీడియోలు ఎలా క్రియేట్ చేయాలో, వీడియో అప్లోడింగ్ ఎలా చేయాలో మనం చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఇన్షాట్కి వెళ్ళాలి. ఇన్షాట్కి వెళ్ళిన తర్వాత వీడియో సెలెక్షన్ చేసుకోవాలి. న్యూ వీడియోకి వెళ్ళాలి. తర్వాత బ్లాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్లాంక్ సెలెక్ట్ చేసుకున్న డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. 20 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసిన తర్వాత పిఐపి ఆప్షన్ ఉంటుంది. పిఐపి ఆప్షన్కి వెళ్ళి మనకి ఏ వీడియో కావాలనుకుంటున్నామో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. 10 సెకండ్స్ ఉంది. ఫస్ట్ ఈ వీడియోని ఇలా డ్రాగ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో వీడియోని తీసుకుందాం. 13 సెకండ్స్ ఎల్లమ్మ టెంపుల్, ఇది ఇలా డ్రాగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో పిఐపి ఆప్షన్ ఎత్తుకోవాలి. ఇది 10 సెకండ్స్. ఇప్పుడు రికార్డ్ అవుతుంది. ఇంకొక 4 వీడియోస్, ఇంకో వీడియో తీసుకొని 11 సెకండ్స్. ఇలా 4 వీడియోస్ అయిపోయిన తర్వాత మనము దీనికి ఎక్స్పోర్ట్ అనే దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత డిడిఆర్ స్ప్లిట్ అనే ఆప్షన్ తర్వాత కటింగ్ చేస్తుంది. ఇప్పుడు 4 వీడియోస్ తర్వాత ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ వస్తే అయిపోతుంది. యాక్చువల్ అయితే మనము వాల్యూమ్ని కంట్రోల్ చేసుకోవాలి. వాల్యూమ్ అనేవి పిఐపి ఆప్షన్కి వెళ్ళినట్లయితే ఈ వీడియోని సెలెక్ట్ చేస్తే మనం వాల్యూమ్ అనేవి ప్రతి ఒక్కదానికి దీనికి కూడా వాల్యూమ్ సెలెక్ట్ చేసుకోవాలి. వాల్యూమ్ కంట్రోల్ చేయనట్లయితే మనకి కాపీరైట్ ఆప్షన్ వస్తుంది. ఈ కాపీరైట్ ఆప్షన్ రాకుండా అంటే వాల్యూమ్ తక్కువ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అయిపోయింది కదా, 4 వీడియోలు సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని కరెక్ట్ చేసుకున్న తర్వాత కటింగ్ ఆప్షన్ కరెక్ట్గా ఉండాలి. స్ప్లిట్ ఎత్తినట్లయితే ఇక్కడ స్ప్లిట్ అవుతున్నట్లయితే ఓకే, సేవ్ అవుతున్నది ఇక్కడ స్ప్లిట్ డీట్ వచ్చేసినట్లయితే మనకి ఇప్పుడు 4 వీడియోస్ ఒకటేసారి ప్లే అవుతాయి. 4 వీడియోలు ప్లే అయిన తర్వాత ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ వస్తాయి. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ వస్తే వీడియో సేవ్ అయిన తర్వాత మనము ఈ వీడియోని తీసుకెళ్ళి ఈ వీడియోని తీసుకెళ్ళి గ్యాలరీ తీసుకెళ్ళి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్నట్లయితే మనకి నాన్ కాపీరైట్ వీడియోస్ వాటిలోకి వెళ్ళి ఏదైనా సాంగ్ సెలెక్ట్ చేసుకొని మనకి ఇష్టమైన సాంగ్స్ని యాడ్ చేసుకున్నట్లయితే ఏదో ఒక సాంగ్ని యాడ్ చేసినట్లయితే వస్తుంది. ఇక మనకి పాట వస్తుంది. సాంగ్ యాడ్ చేసుకుని నెక్స్ట్ వస్తుంది కదా, అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే నెక్స్ట్ మీకు ఎడిట్ ఆప్షన్ ఏ విధంగా చెప్పాలో, వేరే వీడియోలు ఎలా చెప్పాలో మీకు చూపిస్తా. ఈ వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.